Hello everyone, we are discussing about this concept momentum. So we already know about momentum. Momentum is nothing but the product of mass into velocity. So, but what is the actual momentum? So suppose here I am taking an example. Suppose ఇక్కడ మనకు 50 kg ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకొక ఆబ్జెక్ట్ 10 kg ఉంది. సో రెండింటికి సేమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు రెండింటికి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది, రెండు సేమ్ వెలాసిటీ మూవ్ అవుతున్నాయి కాదు. సో ఇక్కడ హెవియర్ ఆబ్జెక్ట్ అనేది మూవింగ్ విత్ లో వెలాసిటీ కంపేర్ టు lighter object. So it is moving high velocity. సో లైటర్ ఆబ్జెక్ట్ కి ఫోర్స్ అప్లై చేస్తే వెలాసిటీ ఏమవుతుంది, చాలా ఎక్కువ చేంజ్ అవుతుంది. హెవియర్ ఆబ్జెక్ట్ కి వెలాసిటీ అనేది చాలా తక్కువ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మనం మోషన్ ఎలా డిఫైన్ చేస్తున్నాం? సో ఇక్కడ మనం వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. సో ప్రతిదానికి మనం మోషన్ తో మనం డిఫైన్ చేయలేము. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తాం, మూమెంటం అనే వర్డ్ని యూజ్ చేస్తాం. మూమెంటం. సో ఏం చెప్తుంది, అమౌంట్ ఆఫ్ మోషన్. మూమెంటం ఏమని చెప్తుంది? సో దేని గురించి చెప్తుంది, అమౌంట్ ఆఫ్ మోషన్. అమౌంట్ ఆఫ్ మోషన్. సో చేంజ్ ఇన్ మోషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ అనే కాదు. సో చేంజ్ ఇన్ మోషన్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ మోషన్, నథింగ్ బట్ చేంజ్ ఇన్ మొమెంటం. సో ఫోర్స్ is not changing the velocity, force is changing the motion of this object. Okay, the motion of the object is changing, nothing but momentum is changing. సపోజ్ సో మీకు హెవియర్ ఆబ్జెక్ట్ చూస్తే సో ఎక్కువ భయం వేస్తున్నా, లైటర్ ఆబ్జెక్ట్ చూస్తున్నా. సో సపోజ్ టూ ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతున్నాయి, మీ ముందుకు వస్తున్నాయి. సో హెవియర్ ఆబ్జెక్ట్స్ భయం అనిపిస్తున్నా, లైటర్ ఆబ్జెక్ట్ వస్తే భయం అనిపిస్తున్నా. సో మీరు అనుకుంటారు హెవియర్ ఆబ్జెక్ట్ అని. సో ఇక లైటర్ ఆబ్జెక్ట్ కూడా సో హై వెలాసిటీ మూవ్ అయితే ఏమవుతుంది, సో హై వెలాసిటీతో హిట్ అయితే అప్పుడు ఏమవుతుంది, సో అవి కూడా డేంజరే కదా. బుల్లెట్ తీసుకోండి, సో బుల్లెట్ ఎంత సైజ్ అనేది వెరీ లైట్ వెయిట్ ఉంటుంది బుల్లెట్ అనేది, బట్ ఇట్ మూవ్స్ వెరీ హై వెలాసిటీ. ఓకే, సో హై వెలాసిటీ మూవ్ అవుతుంది కాబట్టి దీని యొక్క మూమెంటం అనేది కూడా హై ఉంటుంది. సో వెలాసిటీ హై ఉంటే దాని మీనింగ్ ఏంటి, అమౌంట్ ఆఫ్ మోషన్ ఈజ్ హై. అమౌంట్ ఆఫ్ మోషన్ ఈజ్ హై మీన్స్ momentum is also high. So momentum, so you can write the formula of momentum, P is equal to mass into velocity. So momentum nothing but amount of motion. So direction same as velocity, momentum direction is same as the velocity direction. So units of the momentum is kg meter per second. సో న్యూటన్ సెకండ్ లా మనం ఏం చెప్తుంది, ఫోర్స్ అప్లై చేస్తే మోషన్ చేంజ్ అవుతుందని చెప్తుంది. సో మోషన్ చేంజ్ అవుతుందంటే ఏంటిది, మూమెంటం కూడా చేంజ్ అవుతుంది. సో సపోజ్ సో జీరో ఫోర్స్ యాక్ట్ ఆన్ ది బాడీ. Suppose the force is acting, zero force acting on the body means the momentum is changing or not. So here that there is no change in momentum. So the force is zero, nothing but there is no change in momentum. So we can write the change in momentum P is equal to 0. So means the initial momentum is equal to final momentum. So we can write the initial momentum is equal to final momentum. So this is known as a conservation of law of conservation of momentum. You can write as a law of conservation of momentum. So this is about the momentum. సో ఎప్పుడైనా నేను ఆబ్జెక్ట్స్ మూవ్ అవుతుంది ఫోర్స్ అప్లై చేసినప్పుడు, సో నథింగ్ బట్ మోషన్ ఇస్ చేంజింగ్, అమౌంట్ ఆఫ్ మోషన్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్, ఎక్కడైతే మనకి అమౌంట్ ఆఫ్ మోషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం అక్కడ మూమెంటం కంపల్సరీ ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ది మూమెంటం.